వారం రోజుల క్రితం మోటార్ సైకిల్ ర్యాలీ జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపి పెట్టాలని అనుకున్నాం. అయినప్పటికీ మ్యారేజెస్ ఇంకా కానీ ముహూర్తాలు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో 2 రోజుల ప్రోగ్రాం వల్ల కానీ అది అవలా. ఈ లోపల గత 2 రోజుల నుంచి కొన్ని ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వివిధ దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. గుండి స్థానికంగా శాసనసభ్యుడిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గత 2 సంవత్సరాల క్రితం అవకాశం కల్పించడం జరిగింది. తదుపరి మొన్న ఫస్ట్ లిస్ట్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ డోర్ క్యాంపెయిన్ కూడా సుమారుగా నేను సతీమణి కలిపి సుమారుగా 1560 కిలోమీటర్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఆగస్టు నెలలో మొదలెట్టి నేను 1430 కిలోమీటర్లు చేస్తే నా సతీమణి నా కుటుంబ సభ్యులు కానీ 130 కిలోమీటర్లు చేయడం జరిగింది. అంతేకాదు దాంతోపాటు జనసేన పొత్తు కలిసిన కానించి కూడా ఇక్కడ అప్పటికే ఇన్ఛార్జ్గా ఉండి ఆ వివిధ కమిటీలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకుని ఆయన కూడా జనసేన తరఫు నుంచి యాస్పిరెంట్గా నాగరాజు గారు బీసీ వర్గానికి చెందించిన నాయకుడు ఆయన కూడా ఆశించడం, తదుపరి ఏదైతే పొత్తులో భాగంగా సిట్టింగ్లకి ఇస్తా అన్నప్పుడు అవకాశం ఇస్తా అన్నప్పుడు ఆయన కూడా దానికి సహాయ సహకారాలు జనసేన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి ఈరోజు డోర్ క్యాంపెయిన్ పూర్తి చేసుకోవడం జరిగింది. అంతేకాదు మన కరోనా సమయంలో కూడా సుమారుగా మా తెలుగుదేశం కార్యకర్తలు 18 రోజుల పాటు వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా స్నేహితులు కానీ బంధుమిత్రం వర్గం కానీ అందరూ కూడా రోజుకి 300 మంది వాలంటరీగా 5 లక్షల మందికి కరోనా మందు పంపిణీ చేయడంలో వారందరూ సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా అదే కాకుండా గ్రామాల్లో కూడా ఎవరైతే నష్టపోతున్న వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా కిట్లు ఇవ్వడం కానీ ఏదైతే ఫుడ్ మీద సంబంధించి అదేవిధంగా కూరగాయలు ఇవ్వడం కానీ కార్యకర్తల సహాయ సహకారంతో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కాకుండా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో కష్టపడి పని చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఈరోజు ఈ యొక్క ప్రచారాన్ని కొంతమంది కార్యకర్తలు కూడా ఆందోళనలో పడి వారందరూ కూడా సుమారుగా వేలాది మంది ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొని స్వచ్ఛందంగా రాత్రి 10 గంటలైనా కూడా చూడండి మీరు ఇక్కడ అందరూ కూడా జనసంద్రం ఎలా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. మార్నింగ్ టైంలో మధ్యాహ్నం టైంలో చూసారు లేదో వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా చక్కగా ఈ యొక్క ర్యాలీలో ఫుల్ సక్సెస్ చేసినందుకు జన సైనికులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. అదేవిధంగా గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాకు హోప్ ఉంది. మరొకసారి స్థానం కల్పించి మమ్మల్ని మేము కూడా క్యాంపెయిన్ చేసుకున్నటువంటి దాంట్లో ఈ దుష్ప్రచారాలు ఎక్కడ కూడా నిజం కాదని మేము పూర్తిగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా పూర్తి సహాయ సహకారాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చూస్తున్నాం. గత 20 రోజుల నుంచి ఎంత ఒడిదుడికి వచ్చినా కూడా కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రాయల్గా నిలబడ్డారు. మీరు చూసే ఉండొచ్చు 100% తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కారణం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గాన్ని మనం ఫౌండేషన్ వేసుకుంటూ అందరం కూడా వచ్చిన వారందరూ కూడా చేసుకుంటాను నాతో సహా అందరం కూడా కష్టపడి పనిచేసాం. ఎప్పుడు కూడా నేను సుమారుగా 4,500 కార్యక్రమాల్లో ఈ 5 సంవత్సరాల్లో పాల్గొనడం జరిగింది. ఏదైతే వర్చువల్ ఫంక్షన్ అవ్వచ్చు, అఫీషియల్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, లేకపోతే మ్యారేజెస్ అవ్వచ్చు, వివిధ కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ పాల్గొనడం జరిగింది. అయితే ప్రభుత్వం లేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేకపోయాం. దాంట్లో సంశయం లేదు. నిజాన్ని చెప్పుకోవాలి. ఇప్పుడు నిజం అనేది తెలియాలా, ప్రజలకు తెలియాలా. మనం ఈ రాబోయే రోజుల్లో మనం కంపల్సరీ డెవలప్మెంట్ మీద పూర్తి దృష్టి సాధించి ప్రభుత్వం రాగానే అన్ని కార్యక్రమాలు ఏదైతే కలగనటువంటి కార్యక్రమాలను అన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకందరికీ కూడా అందించి మరొకసారి 2024 మే 13 జరిగేటువంటి ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో దాన్ని గెలిపించడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా జన సైనికులు బీజేపీ వారు కూడా సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో మరొకసారి ఈ యొక్క గడ్డ తెలుగుదేశం కార్యకర్తల అడ్డ, అదేవిధంగా జనసేన అడ్డ, బీజేపీ అడ్డగా నిరూపిస్తామని చెప్పి 2014లో కూడా ఒకసారి చూసాం. అదేవిధంగా 2024లో కూడా చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.